సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబాను పూజించేవాడు హిందువే కాదు అని ప్రచారం చేస్తున్న కొంతమంది హిందువులకి నావి ఒక 5 ప్రశ్నలు. ఈ వీడియోలో కామెంట్స్లో నన్ను తిట్టాలనుకునే వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి తిట్టండి. అందులో ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలిగినా నన్ను తిట్టే అధికారం మీకుంది. 1, సాయిబాబా ముస్లిమే కాదనలేదు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు. ఓకే, అంతవరకు కరెక్ట్. అయితే ఆ అల్లా మాలిక్ అని ఎవరినైనా మతం మార్చాడా? 1వ ప్రశ్న. హిందువుల నుంచి ఎవరినైనా ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశాడా? ఎవరినైనా మక్కా వెళ్ళమని చెప్పాడా? ఇది నా మొదటి ప్రశ్న. 2వది, గర్భిణి ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు తన భర్త హడావిడిగా ఉంటే అక్కడికి తన ప్రసాదంగా విభూది పంపించాడా? తాయెత్తు కట్టమని తాయెత్తు ఇచ్చాడా? 3, సాయిబాబా అల్లా ఒక్కడే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, శివుడు కానీ పరివార దేవతలు కానీ డెమిగాడ్స్ అని ఇప్పుడు కొంతమంది ప్రముఖులు చెప్తున్నట్టు నేను నమ్మిన వాడే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ డెమిగాడ్స్ అని చెప్పాడా? 4, ఆయన ముస్లిం ఆచారాలని దేన్నైనా పాటించాడా? 40 రోజులు రంజాన్ నెలలో 40 రోజులు ఉపవాసాలు చేశాడా? 5, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖురాన్ ప్రవచనాలు చెప్తూ వేదాల్లో అల్లాయే ఉన్నాడు, వేదాల్లో ఈ పద్యం ఆ పద్యం చూపించి అక్కడ అల్లా అనే ప్రతి పదం దగ్గర కూడా అల్లాహ్ అని వచ్చిన దగ్గర కూడా అల్లావే ఉన్నాడని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు చెప్తున్న కొంతమంది ప్రవర్తనకర్తల్లాగా, కొంతమంది ముస్లిం ప్రవచనకర్తల్లాగా ప్రజల్ని తప్పుదారి పట్టించాడా? వీటికి మీకు సమాధానం చెప్తే కామెంట్స్లోకి వచ్చి నన్ను తిట్టండి. కేవలం ముస్లింగా పుట్టడమే దేవుడు కాకపోవడానికి అర్హత అంటే హిందువుగా పుట్టి కూడా దైవ లక్షణాలు లేకపోతే వాడు దేవుడు కాదు. మనకి దేవుడిగా పూజించడానికి జన్మ కాదు కారణం, ఆయన దైవీ గుణాలు, దైవ లక్షణాలు. వీటిని మనం కన్సిడర్ చేయాలి. నేను అడిగిన ప్రశ్నలో దేనికైనా మీకు సమాధానం దొరికితే దానికి ఒక ప్రూఫ్ ఉంటే చూపించి నన్ను నానా బూతులు తిట్టండి, లేకపోతే బూతులు తిట్టడానికి రాకండి.